హలో అండి, గోరుచిక్కుడు వేపుడు అనేది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. త్వరగా అయిపోవడమే కాదు, చాలా రుచిగా కూడా వస్తుంది. దానికోసం ముందుగా గోరుచిక్కులను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఉడికేసుకోండి. సో ఉడికేసుకున్న తర్వాత అందులోంచి వాటర్ అంతా పిండేసి ఈ విధంగా పక్కన తీసి పెట్టుకోండి. సో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, వెల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి, కరివేపాకు యాడ్ చేసుకొని. ఇక్కడ కరివేపాకు అయితే నాకు అందుబాటులో లేదు పచ్చిది, అందుకని నేను యాడ్ చేయలేదండి. సో ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఉడికేసి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి తగినంత ఉప్పుని, పసుపుని, మెయిన్ అయితే నేను ఇందులో యాడ్ చేసే పొడి అయితే ఇది పప్పులు, కొబ్బరి, కారం పొడి 3 కలిపి నేను పొడి చేసి పెట్టుకున్నానండి. సో ఈ పొడి అయితే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకోండి. మనకి ఎంతో